రెండో విషయం ఏంటంటే ఆడవారికి కళల్లో ఆసక్తి అలాగే ఆనందాన్ని కలిగించడం ముగ్గులు. ఈ ముగ్గులు అనేక రకాల విభిన్నమైనటువంటి సాంస్కృతిక వారికి తెలుసండి. ఏదో ఒక సందేశం ఇవ్వడం లేదంటే ఆనందాన్ని కలిగించడం ఇక్కడ గుర్తించాం. 3 ముద్దలు పెట్టుకోండి. ఆవు పేడ సర్వశ్రేష్టమైందండి, సూక్ష్మ క్రిమి నివారణి. అందుకని ఆ ఆవు పేడతో మన గుడ్డలు పెట్టి దాని యొక్క అలవాటుని మన పెద్దవాళ్ళు చేశారు. 4 భోగి పంట. ఈ భోగి పంట ఏంటి? భోగి రోజున ఆ భోగి మంట చేసిన తర్వాత అదే నేను ఇందాక చెప్పింది అక్కడ కనబడుతుంది చూడండి అని. భోగి పండ్లు పోయరారు బాలభానులకు, అతి బాలభానులకు. భోగి పండ్లు పోయరే మోరమణులారా, భోగి పండ్లు పోయరే మోరమణులారా, మన చిరంజీవులకు మేలు కలుగగా. భోగి పండ్లు పోయరే రమణులారా, విఘ్నేశ్వరుని వచ్చి విఘ్నాలు తొలగింప, షణ్ముఖనాథుడు వచ్చి సహస్రాలు వల్లింప, సాయి బాబా వచ్చి ప్రేమారాలింప. భోగి పండ్లు పోయారే ఓ రమణులారా, భోగి పండ్లు పోయారే రమణులారా. బ్రహ్మదేవుడు వచ్చి వేదాలు వల్లింప, విష్ణుదేవుడు వచ్చి వేదాలు వల్లింప, పరమేశ్వరుడు వచ్చి ఆశీర్వదించగా, పరమేశ్వరుడు వచ్చి ఆశీర్వదించగా. భోగి పండ్లు పోయారే రమణులారా, మన చిరంజీవులకు మేలు కలుగగా. భోగి పండ్లు పోయారే రమణులారా, రామచంద్రుడు వచ్చి రక్షణ చేయంగా, శ్రీకృష్ణుడు వచ్చి శుభములు పలుకంగా, శ్రీ వెంకటేశ్వరుడు వచ్చి ఆశీస్సులందింప. భోగి పండ్లు పోయరే రమణులారా, మన చిరంజీవులకు వాసుడు వచ్చి మంగళము పలుకంగా. భోగి పండ్లు పోయరే రమణులారా, మన చిరంజీవులకు మేలు కలుగగా. భోగి పండ్లు మేడం, వెనక్కి రండి. పోయరే రమణులారా. పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు, పర్వాలేదు కూర్చో.
పెద్దవాళ్ళు పిల్లల్ని తల్లు అవును మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయిని నేను కూర్చోను మా అబ్బాయిని పోసారా పోసారా అంటున్నా దానికి పోసారులే, నేను చూడలేదు, కెమెరా చూసింది.